నిన్న తమ్మారెడ్డి సార్ కాల్ చేశారు, భరద్వాజ సార్ ఇట్లా అంటే ఆ పెద్ద క్యాన్వాస్లో, పెద్ద ప్రొడక్షన్లో, పెద్ద స్టార్ హీరోస్తో, చాలా పెద్ద బడ్జెట్స్తో చేసిన సినిమాలలో లక్షలు ఖర్చు పెట్టి సాంగ్స్ ప్రమోట్ చేస్తే కూడా రాని ఆదరణ మొన్న రిలీజ్ అయిన మా సాంగ్కి వచ్చింది. అంటే చాలామంది ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కాల్ చేశారని చెప్పారు. జస్ట్ నిన్న కాల్ చేసి పొద్దున ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంటే ఎప్పుడైనా మనం చేసిన పని అట్లా నలుగురికి నచ్చి మనకు ఒక అప్రిషియేషన్ వస్తుంది అంటే దాన్ని మించింది ఇంకొకటి లేదు. అంటే ఒక టెక్నీషియన్కి అదే కావాల్సింది. అండ్ అంటే అలానే అంటే సినిమాని కూడా అంతే రేంజ్లో మీరు 17th నాడు ఆదరిస్తే ఇంకా అది మాకు మీరు ఇచ్చే అది పెద్ద అవార్డు అది. అండ్ కమింగ్ టు ఫిలిం ఒకటే చిన్న పాయింట్ చెప్పి ముగిస్తాను. మీరు అనుకున్నట్టు యాక్చువల్లీ మీరు గెస్ట్ చేసింది కరెక్టే. వాళ్ళిద్దరు అంటే ఇక్కడ ఉన్నారు, అంత అమాయకులు ఏం కాదండి. సినిమాలో మీరు చూస్తే అసలు చించేస్తారు. లయ గారు ఏదో ఒక లీక్, ఇది చిరు లీక్స్ లాగా, కార్తిక్ లీక్స్ ఏదో అందుతున్నట్టు ట్రైలర్ లో చూసిందే చెప్తున్నాను. నేను అంతే అండి. సో బ్యాడ్మింటన్ ఫ్రెండ్షిప్ ఉండే ఒకప్పుడు మధురనగర్ లో. కరెక్ట్. ఒక నెల కట్టి 2 రోజులు వచ్చాను నేను. అంతే. సో అంటే ఒక స్త్రీ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కామ్ గా ఉంటదండి. బట్ ఎప్పుడైనా తన జోలికి కానీ తన కుటుంబం జోలికి వస్తే ఇంకా ఉగ్ర రూపమే ఉంటది. అంటే మనకు అంటే పురాణాల్లో కూడా ఉంది. అంటే చాలా అంటే ఒక అమ్మాయి ఎప్పుడైతే తన జోలికి కానీ తన కుటుంబం జోలికి వస్తే ఇంకా అంటే మీరు చూస్తే అంటే మన 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 పురాణాల్లో, మన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది, రాగస్వరూప పాషార్ష క్రోధాకార అంకుశోజ్వల అని చెప్పి. అంటే ఆ అమ్మవారు ఎంత కరుణామూర్తో ఏమైనా తేడా వస్తే అంతే భయంకరంగా ఉంటది అనమాట. సో ఇక్కడ చాలా లయ గారి క్యారెక్టర్ కూడా చాలా కామ్ గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ రీల్ లో ఒక అంటే చిన్న బిట్ అది అసలు నేను చూస్తున్నప్పుడు ఏంది ఇంత ఇంత యాక్ట్ చేస్తున్నారు, ఇంత ఒక చిన్నప్పటి ఫైటింగ్ ఉంటది. సో అంటే అసలు పేరు పెట్టడానికి లేదంటే జ్యోతి బాబు సార్ కానీ అంటే తన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన వయసు కానీ శక్తి కానీ నాకు లేదు. అండ్ అందరూ యాక్టర్స్ కానీ, మన అముద క్యారెక్టర్ ఇచ్చిన శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే అందరూ కూడా మన అవసరాల శ్రీనివాస్ గారు కానీ, అంటే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా గొప్ప టెక్నీషియన్స్ అందరూ. చోటా సార్ కానీ, లేకపోతే చంటి సార్ కానీ, అండ్ డిటిఎస్ రాధాకృష్ణ సార్ కానీ, తమ్మారెడ్డి సార్ కానీ, డైరెక్టర్ గారు కానీ, అందరూ కలిసి ఈ సినిమాని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. దీన్ని ఇంకా మరింత గొప్పగా చేయాలి అంటే మీరు అందరూ 17th నాడు ఆదరించి మా అంటే మీరు ఆదరించి సినిమాకి వెళ్ళి దాని గురించి పాజిటివ్ రివ్యూస్ రాస్తే డెఫినెట్ గా మా అందరి కష్టం ఫలిస్తుంది. సో సినిమా అయితే డెఫినెట్ గా బాగా వచ్చిందండి. అంటే అందులో నో డౌట్ లాస్ట్ మినిట్ లో కూడా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. నిన్న మొన్నటి వరకు కూడా చేసాం అందరం కలిసి. సో డెఫినెట్ గా సినిమా బాగా వచ్చింది, మీరు అందరూ చూడాలి, ఆదరించాలి. అండ్ ఇటువంటి మా కిషోర్ గారికి అండ్ తమ్మారెడ్డి సార్కి ఇటువంటి ఇంకా మంచి సినిమాలు తీసే ఉత్సాహం మీరు కల్పిస్తే మాలాంటి టెక్నీషియన్స్ అందరూ బయటకు వస్తారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ గారు, అలానే నాకైతే చిన్న పాట సూపర్ గా. నా ఫస్ట్ సినిమా ఆర్జీవి గారు నాకు ఇంట్రడ్యూస్ చేసిన నా ఫస్ట్ సినిమా హీరో గోల్డెన్ బాబు జేబీ గారు. సో జేబీ గారు రక్షా నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నాను. ఆయన హైలోని, ఆయన ఫెయిల్యూర్స్లోని, ఆయన టఫ్ సిచ్యుయేషన్స్లోని, సూపర్ హిట్ సిచ్యుయేషన్స్లోని, అన్నిట్లోని ఆయనతో నేను మాట్లాడాను. ఆ ట్రావెల్లో నేనున్నాను. ఈ ట్రావెల్ కంటిన్యూ అవుతున్న సందర్భంలో ఒక స్టేజ్లో ఒక 4 years క్రితం జేబీ గారు, ఎప్పుడూ మాట్లాడే జేబీ గారు నన్ను పిలిచి ఒకసారి ఒక ఐడియా చెప్పి, ఆ ఐడియాని ఈ సినిమా అండి వదల, ఒక ఐడియా చెప్పి ఇది మనం వర్కౌట్ చేద్దాం వంశీ, ఇది చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి, నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను, ఏ వర్క్ లేకుండా, ఏ సినిమా లేకుండా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఖాళీగా ఉన్నాను. అప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి ఆయన ఇది చేద్దామని కంటిన్యూస్గా ఒక 3 years పాటు ఈ సబ్జెక్ట్తో మేము ట్రావెల్ చేసాం. సో ఈ సినిమాకి, ఈ కథకి కర్త కర్మ క్రియ మొత్తం అంతా జేబీ గారే. ఆయన దీన్ని ప్లాన్ చేసి, దీన్ని రెడీ చేసి, నాతో వర్కౌట్ చేయించి, కథ రైటింగ్ మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్స్ కూడా నేనే చూస్తానని చెప్పి రకరకాల వాళ్ళని అప్రోచ్ అయ్యాం. చాలా చోట్ల కుదరలేదు. బట్ ఫైనల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి రూపంలో మాకు ఇది అప్పుడు కనెక్ట్ అయింది. అలా కిషోర్ గారు మాకు పరిచయం అయ్యారు. సో ప్రొడ్యూసర్ని కూడా కనెక్ట్ చేసి, తర్వాత షూట్లో కూడా కంటిన్యూస్గా అన్స్టాపబుల్గా ఈ కథ కోసం కంటిన్యూస్గా పోరాటం చేసి, సో వదల అంటే జేబీ గారు దేన్ని వదలకుండా బయటికి తీసుకొచ్చిన సినిమా అని అర్థం అండి. ఆ వదలనే ఈ వదలగా బయటకు వచ్చి, సో ఈ సినిమాకి
ప్రతి సినిమాకి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ సినిమాకి 25th క్రాఫ్ట్ ఉంది. అది జేపీ గారు ఈ సినిమాకి పెట్టిన ఒక సోల్. ఆ సోల్ 25th క్రాఫ్ట్. ఈ 24 క్రాఫ్ట్స్ ని చాలా అద్భుతంగా పనిచేయించి ఈ రోజు ఈ ప్రోడక్ట్ రావటానికి కారణమైంది. థ్యాంక్ యూ సో మచ్ జేబీ గారు. లైఫ్ లాంగ్ మీకు నేను రుణపడి ఉంటాను సార్, మీరు నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీకి. నెక్స్ట్ జేబీ గారి నుంచి నేను ఒక్కటి నేర్చుకున్నానండి. నేను ప్రతి వాళ్ళ దగ్గర నుంచి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటా. జేబీ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, ఎలాంటి సిచ్యుయేషన్స్లోనైనా మనం ఏమనుకుంటున్నామో అది చేయాలి అని ఎవరితోనైనా ఆర్గ్యూ చేసి కాదు అని చెప్పి, తప్పు అయినా రైట్ అయినా సరే, ఆయన అనుకున్నది ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టే ఎఫర్ట్ ఉంది. ఇది నేను నేర్చుకున్నాను. డైరెక్టర్గా నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నా లైఫ్ అంతా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ సార్ సూపర్ సీనియర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే నేను నా చిన్నపాటి ఆయనతో చేసిన ట్రావెల్లో నేను ఆయనలో సార్లో అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి అంటే, ఆయన చాలా సీనియర్, ఆల్మోస్ట్ 70+ ఏజ్. నాకు క్లియర్గా తెలీదు. అంత ఏజ్ ఉన్న పర్సన్, రియల్ ఏజ్ 16-17 ఇయర్స్. ఇన్ ది సెన్స్ అంటే ఆయనలో ఒక జంజీ ఉన్నాడు, ఒక యంగ్స్టర్ ఉన్నాడు. ఆ జంజీ అంటే ఇన్ ది సెన్స్, జంజీ అంటే ఇన్ సెన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. ఆయన ఒక్కోసారి చాలా కొత్తగా ఆలోచిస్తారు, పాడతారు, అరుస్తారు, అలుగుతారు, అన్నీ చేస్తారు, తిడతారు. ఎస్, ఇవన్నీ ఎంత క్రియేటివ్గా చేస్తారో అంతలా చేస్తారు. ప్లస్ ఆయన డెడికేషన్ చాలా అద్భుతం. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనే చూసుకున్నారండి. నా పని కూడా తగ్గించారు. సో ఇలా వర్క్హాలిక్గా, అంత ఏజ్లో కూడా మనం ఎనర్జెటిక్గా, యంగ్గా ఎలా ఉండాలి, ఫ్యూచర్లో నేను కూడా ఆ ఏజ్కి వెళ్తాను కదా, అప్పటికీ నాకు గుర్తుండే ఒక విషయాన్ని ఆయన ఈ సినిమా ద్వారా నాకు నేర్పించారు. థ్యాంక్ యూ తమ్మారెడ్డి సార్. నెక్స్ట్ చోటా గారు, డిఓపి. చోటా సార్ ఎలాంటి ఆయన అంటే, ఆయన ఒక అద్భుతం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చోటా కాదు ఆయన్ని బడా అనాలి. ఎందుకంటే చాలా కాంప్లికేట్ షార్ట్స్ని, కాంప్లికేట్ థింగ్స్ని కూడా చాలా సింపుల్గా సాల్వ్ చేయగలడంలో ఆయన తర్వాత ఎవరైనా ఫటాఫటా చేస్తారు. ఇంకా ఒక్క విషయం మాత్రం చోటా గారి గురించి క్లియర్గా చెప్పగలను. ఆయన ఉంటే ఎలా ఉంటుందంటే, సెట్లో డైరెక్టర్కి, ఒక మదర్కి చేతిలో బేబీని ఎంత ప్రొటెక్టివ్గా, కేర్గా చూసుకుంటుందో, ఎత్తుకుని ఆడిచ్చే ఒక బేబీని, చిన్న పిల్లని, అలా ఆ బేబీ లాంటి ఫీలింగ్ వస్తుంది చోటా గారు డిఓపిగా సెట్లో ఉంటే డైరెక్టర్కి. సో అంత ప్రొటెక్టివ్గా, అంత క్యాపబుల్గా ప్రతిదాన్ని హ్యాండిల్ చేసి ఫటాఫటా సినిమాని ఎలా ఫినిష్ చేయాలో ఆయన నాకు నేర్పించారు. ఆయన నుంచి సినిమా తీయటం నాకు తెలుసు, కానీ సినిమాని చాలా ఫాస్ట్గా తీయటం ఎలా అన్నది చోటా గారి నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ చోటా సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. కిషోర్ గారు సార్ లేదు సార్, మీరు వద్దన్నా నేను చెప్పాలి, చాలా అంటున్నారు ఆయన. సో కిషోర్ గారి కిషోర్ గారు ప్రొడ్యూసర్ అనే అందరూ అనుకుంటారు, కానీ ప్రొడ్యూసర్ కాకుండా ఆయనలో ఒక గ్రేట్ పర్సన్, ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఉన్నారు. అంటే ఎవరైనా ఒక కష్టంలోనో సమస్యలోనో ఉంటే అది ఆయన ఇండైరెక్ట్గా తెలుసుకొని వాళ్ళ వెంటపడి వాళ్ళని పట్టుకొని వేధించైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయగలిగినంత ఒక గొప్ప మనస్తత్వం ఉన్నాడు. సార్ మీకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయేంతలా ఈయన వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలా దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే దైవత్వం అంటారు. చాలా తక్కువ మందిలో ఉంటుంది ఆ దైవత్వాన్ని. నేను ఆయనలో చూశాను. కిషోర్ సార్ జీవితాంతం మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఎంత గొప్ప పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ హార్ట్ టచింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా, హ్యూమానిటీ అన్న ఫీలింగ్, దీన్ని మాత్రం మనం మర్చిపోకూడదన్న ఒక అద్భుతాన్ని ఆయన నుంచి నేను నేర్చుకున్నాను.
థ్యాంక్ యూ కిషోర్ సార్. సో ఈ 4 పిల్లర్స్ వీళ్ళు ఈ సినిమాకి చాలా అద్భుతంగా ఇలా చేయటం వల్ల ఈ సినిమా ఇలా వచ్చింది. వీళ్ళతో పాటు మా ఎడిటర్ పెద్ద ఆయన కోటగిరి వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు, ఆయన పనితనం, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కిషోర్ గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్. సారీ, కార్తిక్ గారు చాలా చాలా కాలం నుంచి నాకు ఫ్రెండ్ కార్తిక్. సో కార్తిక్ ఏ పాటలోనైనా ఏ మ్యూజిక్లోనైనా నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఒక సోల్ ఉంటుంది కార్తిక్ గారి మ్యూజిక్లో. అంటే ఒక హార్ట్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీకి సినిమా కరెక్ట్గా ఉంటుంది అని ఫీల్ అయ్యి నేను, తమ్మారెడ్డి గారు ఈయన్ని ఫిక్స్ చేసుకున్నాం. ఆ సోల్ మేము ఆయనలో ఏదైతే చూసామో అంతకి 1000 టైమ్స్ ఎక్కువ సోల్ ఈ సినిమాలో ఇచ్చారు మాకు. సాంగ్స్ 3 సూపర్ హిట్ అయ్యాయి అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. వీళ్ళే కాకుండా ఇంకా మా ఆర్టిస్టులు లయ మేడం, నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ఈ సినిమాకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లైఫ్ టైంలో ఆవిడ కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి అద్భుతంగా, ఈ సినిమాలు నేను బాగా పర్ఫామ్ చేశానని ఆవిడ లిస్టులో వేసుకుంటే అందులో వదల ఒకటి ఉంటుంది. హృతికా శ్రీనివాస్ అయితే కళ్ళతోనే భయపెట్టింది ఆ అమ్మాయి. సో ఐస్ చాలా ప్రామినెంట్, గొప్ప ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. పైకి చాలా సాధారణంగా నవ్వుతూ ఏం మాట చెప్పినా నవ్వే ఈ అమ్మాయి కెమెరా ముందుకు వచ్చేసరికి మాత్రం ఇరగదీస్తుంది, ఎక్స్ట్రా ఆర్డినరీ అని మాత్రం చెప్పగలను. అలాగే ఈ సినిమాలో ఇంకా వేరే ఆర్టిస్టులు రవివర్మ గారు కానీ, అవసరాల శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వాళ్ళ ఎఫర్ట్స్ని కంప్లీట్గా ఈ సినిమాలో ఇవ్వటం వల్ల డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చిందండి. 17th రిలీజ్. మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా కార్తీక్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 50 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. 50 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చినాయి. 50 ఏళ్ల క్రింద కానీ అంటే మేజర్గా నేను యాక్టివ్ ఉన్న రోజుల్లో ఫిలిం మేకింగ్ అంటే ప్రేక్షకుల కోసమే సినిమాలు తీసేవాళ్ళం మేము. అందుకని ఇట్ యూస్ టు బి వెరీ ఈజీ. సినిమా తీయటం, రిలీజ్ చేయటం వరకే మాకు తెలుసు. ఇప్పుడు సినిమా తీయటం మనం ప్రేక్షకుల కోసం తీస్తున్నామా ఇంకోళ్ళ కోసం తీస్తున్నామా తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ సినిమా ఓటీటీ వాళ్ళకి ఇది నచ్చదండి అంటారు, లేకపోతే శాటిలైట్కి ఇది నచ్చదండి అంటారు, లేకపోతే హిందీ డబ్బింగ్కి ఇది నచ్చదండి అంటారు. మనం సినిమా తీసేది అల్టిమేట్గా సినిమా దేనికోసం, ప్రేక్షకుల కోసం తీస్తాం. అండ్ ఓటీటీలో చూసినా, శాటిలైట్లో చూసినా, హిందీ డబ్బింగ్ చూసినా ప్రేక్షకులే చూస్తారు, వాళ్ళు మన మనుషులే అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో తెలియదు. మనం మార్కెట్ చేసుకుంటాం కోసం ఇవన్నీ చేస్తున్నాయి. వాళ్ళు చిన్న సినిమాలకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఈవెన్ పెద్ద సినిమాలకు కూడా వాళ్ళ సినిమా వాళ్ళు తీయలేరు, వాళ్ళు ఒక రోజులో సినిమా తీయలేరు. ఇప్పుడు ఏ సినిమా అయినా 6 నెలల్లో మీరు చేయొచ్చు యాక్చువల్గా, కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరుగుతున్నాయి. అది ప్రొడ్యూసర్లు తప్ప, హీరోలు తప్ప, డైరెక్టర్లు తప్ప అంటే తెలియదు, జరుగుతూనే ఉంటున్నాయి. అండ్ కంప్లీట్ చేసినాక రిలీజ్ చేయటం ఎవరి చేతుల్లోనూ ఉండటం లేదు. ఒక రకంగా చిన్న సినిమాలకు ఈ మార్కెట్ అవ్వాలనుకుంటాం, పెద్ద సినిమాలకు కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తారు డేట్స్ అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. సో ఇవన్నీ జరగాలంటే ముందు మనం సినిమాని నమ్మాలి, సినిమాని నమ్మే తీయాలి. అండ్ ఈ సినిమా వదలాకి వచ్చేటప్పటికి 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీని వదలకుండా ఇట్లా తిరుగుతున్నాను. నన్ను ఇండస్ట్రీ వదలట్లేదేమో తెలీదు. జగపతి బాబు కూడా దగ్గర 40 ఏళ్ళు అయినట్టుంది, ఆయన కూడా వదలకుండా ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ మేమందరం వదలకుండాన్నాం. లయ గారు 25 years నుంచి, అట్లాగే గీత కూడా చరిత్ర నుంచే వచ్చింది. ఆవిడ కూడా, ఆవిడ 15-20 ఏళ్ళ నుంచి ఉంది. సరే, రుతిక ఈవిడ కాపుది, కానీ వాళ్ళ అత్త ఆమని గారు నాతో పనిచేశారు చాలా. అప్పటి నుంచి ఫ్యామిలీస్గా ఉన్నాం. కార్తిక్ కూడా నాకు చాలా లాస్ట్ 10 years నుంచి తెలుసు. నాకు ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కి చేసి పెట్టాడు. సో ఇట్లా అందరం దీంట్లో ఉన్నవాళ్ళమే, దీన్ని నమ్ముకున్న వాళ్ళమే. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం సినిమాని నమ్ముకోవాలి, సినిమాలో ఉన్న ప్రేక్షకులు నమ్ముకోవాలి తప్ప ఈ మధ్యలో ఇవన్నీ వస్తాయి. శాటిలైట్ మధ్యలో వచ్చింది, శాటిలైట్ వచ్చినాక ఓటీటీ వచ్చింది, ఓటీటీ వచ్చినాక హిందీ డబ్బింగ్ వచ్చింది. వాటి కోసం సినిమాలు తీయకుండా మన కోసం తీద్దాం, మనం నమ్మింది తీద్దాం. ఇవాళ ఈ వదల అనే సినిమా చెప్పాలంటే జగపతి బాబుకి మొత్తం అంకితం చేయాలి. ఈయన ఏంటంటే
మన హృతిక అంటే ఆ క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్ అముద క్యారెక్టర్, ఆవిడ అబ్సెషన్తో వీళ్ళ ఫ్యామిలీని అంతా ఇబ్బంది పెడుతుంది. ఈయన ఈ సినిమా మీద అబ్సెషన్తో ఇప్పుడు దాకా ఇంకా పడతానే ఉన్నాడు. ఓ హీరో ఆ సినిమాకి యాక్ట్ చేసినాక అబ్బా అయిపోయింది, ఈ సినిమా అయిపోయింది, చాలు నాకని పోతారు. ఈయన వాడు వదలడు నన్ను, పైగా ఫోన్ చేసి అంటే నేను మిమ్మల్ని వదలండి అంటాడు. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు, నన్ను వదిలేవయ్యా, సినిమా అయిపోయింది కదా, ఏమైనా డబ్బులు లేదా ఇస్తారంటే డబ్బులు అయిపోయినాయి అండి, వద్దండి, ఇది ఇట్లా చేద్దామండి నేను. సో అంటే అంత అబ్సెషన్ సినిమాకి, ఈ సినిమా ఇంత బాగా రావాలి, ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలని. నిన్నట్టు కూడా ఆయన కూర్చొని ఎడిటింగ్ రూమ్లోనే కూర్చున్నాడు. సో ఒక్కోసారి చిరాకేస్తుంది, ఒక్కోసారి ఇంత ప్రేమిస్తున్నాడు ఈ సినిమాని అనేది ఉంటుంది. తను ఆ కథ రోజు నుంచి రిలీజ్ రోజు వరకు తపన, తాపత్రయం, అబ్సెషన్ అంటే తపనే, ఆ సినిమా కోసం ఆయన తపన పడుతున్నాడు. సో అందరం తపన పడతాం, అందరూ ప్రతి వాళ్ళు చేస్తారు, బట్ ఇంత అబ్సెషన్ ఉంటుంది అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా 50 ఏళ్ల చరిత్రలో. ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమా మీద ఇంత అబ్సెషన్ ఉండటం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. సో జగపతి బాబు అబ్సెషన్ కోసం అన్నా, లేకపోతే ఈవిడ హృతిక సినిమాలో ఎంత బెదిరిస్తుందో దానికోసం అన్నా, మా అందరి కోసం అన్నా, 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని ఉంచారు మీరంతా. సో మేము వదలకుండా మీకు ఉన్నాం, మీరు మమ్మల్ని వదలకుండా 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంచారు. ఎంతోమంది వచ్చారు వీళ్ళని వచ్చినాక, బట్ నన్ను ఇంతకాలం ప్రేమిస్తున్న ప్రేక్షక దేవుళ్ళని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమా ఇప్పుడు మళ్ళీ తీసాం, ఈ సినిమా ఆశీర్వదిస్తారని. కొత్తగా చరిత్రలో నేను ఆల్మోస్ట్ 22 సినిమాలు చేశాను, బట్ ఎప్పుడు నేను థ్రిల్లర్ చేయలే. ఇది ఒక థ్రిల్లర్, కొత్తగా ఉంటుంది, ఫ్యామిలీ థ్రిల్లర్. ఇది ఏంటి అంటే ఇప్పుడు చెప్పలేను, మీరు చూసినాక మీరు చెప్తారు. సో దయచేసి చూడండి, 17వ తారీఖు వస్తున్నాం, మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి నవ్ యువర్ టర్న్. హాయ్, అందరికీ నమస్కారం అండి. సో నేను హృతిక శ్రీనివాస్. సో నేను ఫస్ట్ ఈ ఫిలింని చేయడానికి మొట్టమొదటి కారణ ఇస్ అత్త, ఆమ్ని అత్త అండ్ జేపీ సార్. సో ఐ డిడ్ ఇట్ ఓన్లీ ఫర్ దెమ్. కానీ చేసిన తర్వాత ఇలాంటి ఒక ఆపర్చునిటీ దొరకడం నా అదృష్టం. బికాజ్ ఒక ఆర్టిస్ట్కి ప్లాట్ఫామ్ కావాలి, అండ్ sir has given me that platform through this film. So thank you JP sir, and thank you Atta Amni garu. And alage also I have to thank all of the team, and obviously mana producer Kishore sir and Bharadwaj sir for keeping the whole set super good and very nice. So alage I think everybody has done such an extraordinary role. Kani everybody keeps telling that I've done a very nice role. I think naku ee platform dorikindi, anduke I think I've come out and done this. I think meeru kuda theater lo velli chuste, I think you will also love it. Hopefully you love it. And yeah, thank you. And Laya ma'am, thank you so much. I've learned a lot from you. Yes. In this film. And Vamshi sir, thank you so much. And alage mana Kishore, I've never met him most of the time, but Karthik, sorry. Karthik, I'm really sorry, everybody keeps confusing. Karthik, I've never really met a lot of time. I'm sorry andi. So yeah, extraordinary music icharu. I think everything has helped the film come out so good. Hopefully you guys like it. And theater lo చోటా సార్ రాలేదు సార్, absent లేదు సార్. మెయిన్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ చోటా సార్. నేను ఆ స్క్రీన్ లో అంత అదే సార్ మర్చిపోయాను. సారీ చోటా సార్. అంటే నేను బదలా అంటారు ఆయన గురించి మెన్షన్ చేయకపోతే. yes obviously most of the output వచ్చింది it's only because of Chota sir. And నన్ను ఎంత అందంగా చూపించారు ఆ స్క్రీన్ మీద, I think it was only because of Chota sir. And I'm grateful to be working with such big people in the industry. So yeah, on July 17th movie is releasing. Hopefully you guys love it. So thank you. థ్యాంక్ యూ. మాట్లాడతారు.
లయ గారు మాట్లాడేటప్పుడు కూడా ఒక శృతిలో ఉంటుంది. మీ పేరు లయ అని అందుకే పెట్టారేమో అనిపిస్తుంది నాకు. లయ గారు గో హెడ్. శృతిలో ఉంటే లయాన్ని పెట్టడం ఏమిటి? అంటే శృతి అండ్ లయ 2 ఉంటాయి. అంటే శృతి ఆల్రెడీ చాలా మంది ఉందని లయాన్ని పెట్టుంటారు. యాహ్! శృతిలో లయబద్ధంగా ఉంటారని. ఓకే. నౌ ఇట్ మేక్స్ సెన్స్. అందరికీ నమస్కారం అండి. కొంచెం మామూలుగా స్పీచ్ ఇచ్చే ముందు కామెడీ ఎక్కువైపోయింది. సో ఐ హ్యావ్ టు మళ్ళీ ఫార్మల్గా స్టార్ట్ చేయాలి. సో అందరికీ నమస్కారం. యాక్చువల్లీ వదల ట్రైలర్ చూశారు. ఇంకా 17th రిలీజ్ వచ్చేసింది. ఎవ్రీ టైమ్ మేము షూట్ చేస్తున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతామో, అది ఫైనల్గా వచ్చి అది థియేటర్స్లోకి వచ్చే ప్రాసెస్ అంతా, లైక్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వి పుట్ ఇన్, అంటే మా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాము. సో ఈ ట్రైలర్లో కూడా మీరు చూస్తే ఒక హ్యాపీ ఫ్యామిలీ గా స్టార్ట్ అయిన ఒక ట్రైలర్, ఒక స్టోరీ, దాంట్లోకి ఒక అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు ఎట్లా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో దాంట్లో వచ్చిన డిస్టర్బెన్స్లో వచ్చిన సీన్స్ అన్ని మీరు ఇక్కడ కొంచెం కొంచెంగా చూసారు. సో దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ వదల అంటున్నది ఎవరు అనేది, అంటే ఎవరు ఎవరిని వదలట్లేదు. దట్ ఈస్ థింగ్. స్టేజ్ మీద మైక్ని కూడా వదలట్లేదు. సో ఇప్పుడు నేను ఇంకా షూటింగ్కి వెళ్తే మా స్టాఫ్ కూడా నన్ను వదలరు. ఇది తినండి, అది తినండి. సో ఎవ్రీ మినిట్ వదల అనే వర్డ్ని మనం కూడా వదలలేము. బికాజ్ ఎక్కడో అక్కడ దట్ థింగ్ మనం యూస్ చేయాల్సి వస్తుంది. సో అంత కనెక్ట్ అయిన ఈ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో వాళ్ళకి నిజంగానే కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. జేబీ సార్ అయితే మీకే క్రెడిట్ సార్. సో దిస్ టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా అంటే క్యాచీగా ఉంది. సో అది ఒక అడ్వాంటేజ్. అండ్ అఫ్ కోర్స్ జేబీ సార్ తో ఇది హౌ మెనీ ఫిల్మ్స్ అనేది లెక్క ఐ డోంట్ వాంట్ టు కీప్ అ కౌంట్. అది అలా వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ ఆల్సో రితిక as ఎప్పుడు చెప్పుకున్నట్టే జస్ట్ స్మాల్ టైనీ ఎక్స్ప్రెషన్స్తో షీ హ్యాస్ గివెన్ అ వెరీ గ్రేట్ అవుట్పుట్. సో అది అందుకని దానికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ వెరీ గుడ్ ఫర్ యూ అని ఐఎమ్ విషింగ్ యూ. అండ్ డైరెక్టర్ సార్ వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు స్టోరీ చెప్పిన తర్వాత చాలా చేంజెస్ అయ్యి ఈ లెవెల్కి వచ్చింది. ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఆ చేంజెస్ వర్ గుడ్. సో అందుకని థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చోటా సార్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ నాకు కూడా ఫర్ డూయింగ్, అంటే నన్ను అంత బాగా చూపించి, అంటే ఎమోషన్ అన్నీ క్యారీ అయ్యి మంచిగా కనిపించాలి కూడా. సో అందుకని చోటా సార్కి కూడా మై థ్యాంక్స్. అండ్ ఆల్సో ఫర్ కీపింగ్ సెట్ లైవ్లీ. ఎప్పుడు జోక్లు వేస్తూ, ఎప్పుడు ఏ టైంలో వర్క్ చేసినా అది ఏదో వర్క్ అబ్బా అన్నట్టుగా కాకుండా హీ యూస్ టు కీప్ సెట్ లైవ్లీ. అందరికీ అదే ఫీలింగ్. సో అందుకని చోటా సార్కి గ్రేట్ థ్యాంక్స్. అండ్ అలాగే కిషోర్ గారు అండ్ భరద్వాజ్ సార్, అందరికీ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కార్తిక్ గారు, మీ మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో అంటే మీ పాటలు ఎలా అంటే, ఫస్ట్ టైం కొన్నిసార్లు పాటలు ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది, వినగా దెన్ యూ గెట్ అంటే ఒక హ్యాంగ్ ఆఫ్ ఇట్. కానీ ఇది ఏంటంటే ఫస్ట్ టైమే మనకి నచ్చే అంత బాగా ఉన్నాయి. అది చాలా కష్టం, అండ్ అది మీరు అచీవ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో వెరీ గుడ్. అండ్ వదల టైటిల్ సాంగ్ అండ్ ఫ్యామిలీ సాంగ్ అండ్ దర్ ఇస్ వన్ మోర్ సాంగ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. సో మేమైతే వీఆర్ ఆల్ రెడీ ఫర్ అంటే థియేటర్స్కి వెళ్ళి ప్రేక్షకుల ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సో ఇప్పుడు ద ఆడియన్స్ హ్యావ్ టు టెల్. సో వీ వాంట్ ఆల్ యువర్ విషెస్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ లోయ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా ఆయన హ్యాండ్సమ్నెస్ ని వదలా అంటున్నారు. ఏ పాత్ర ఆయనకి ఇచ్చినా ఆ పాత్రతో మనల్ని కనెక్ట్ చేసే విధానాన్ని మాత్రం నేను వదలా అంటూ, సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని మనందరికీ అందించిన జగపతి బాబు గారిని, వదలాతో మన ముందుకు వస్తున్న యోగి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే ఎవ్రీబడి. వదల ఫైనల్గా జూలై 15 వదులుతున్నాం. చాలా కష్టపడి వదులుతున్నాం. లేదు, వదిలేద్దాం. సో ఈ సినిమా ఇప్పుడు ఓకే, నా గురించి చెప్పారు అందరూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్లాట్ మీద, థీమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది ఆడుతుందనే నమ్మకం నాకైతే ఉంది. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మా సినిమా గురించి, నేను చేసిన సినిమాల గురించి నేను నిజంగా అలిసిపోయాను. సో సినిమా గురించి ఎక్కువ చెప్పను, అందరి గురించి ఆల్రెడీ మాట్లాడేశాను, అది మాట్లాడాను. కానీ అంటే దీంట్లో నేనేం సాక్రిఫైస్లు చేయట్లేదు. ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డానో లేకపోతే ఇష్టపడ్డానో, వాట్ ఎవర్, ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్ ఓన్లీ. అంటే చాలా కాలం తర్వాత నేను సోలోగా సినిమా చేసి నా కాళ్ళ మీద నిలబడి, అంటే నేను భారం తీసుకుని పక్కన ఇద్దరు హీరోయిన్స్ మళ్ళీ ఆ మూడ్ తీసుకొచ్చి ఒక థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లర్ అనేది చేస్తే నాకంటూ ఒక నీష్ వస్తుంది, నాకంటూ ఒక గుర్తింపు వస్తుందని చెప్పి పడిన ప్రయత్నం ఇది. బట్ అందరూ కష్టపడతారు, అలాగే మేము కూడా. ఎనీవే, ఐ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ద ప్రెస్. మీరు కూడా వదలకుండా పాపం పిలిచినప్పుడల్లా వస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు మా పరిమితం ఇక్కడి వరకే, అక్కడి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది కాబట్టి మీ మీద డిపెండ్ అవుతున్నాం. సో థ్యాంక్స్ టు పిఆర్ వంశీ అండ్ శేఖర్ అండ్ #మనోజ్. వదల టైటిల్ అనేది నేను యాక్చువల్లీ మామూలుగా కార్తిక్కి చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ద సాంగ్ నాకు వచ్చిన ఐడియా మనీ హైస్ట్ నుంచి వచ్చింది. దాంట్లో ఉన్న మూడ్ తనకి చెప్పాను. సో ఆ మూడ్ తను క్యారీ చేసి లిరిక్, మరి వదల అనే పదం ఎవరు వాడారో నాకు తెలియదు. కార్తిక్, నువ్వా లేకపోతే లిరిసిస్ట్? సో అలా వచ్చింది ఆ టైటిల్. సో నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టారు ఈ టైటిల్. అండ్ వదల, గీతా భగత్ గారు, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్, గుడ్ యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చెప్పినట్టు వదల అనేది చాలా క్యాచీ టైటిల్, బికాస్ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వదల. మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది వదల అనేది. సో ఆ వదలపోవటం అనేది ఒక కిక్ అనమాట. కిక్ కాదు, అలవాటు, మరి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇవాళ ఎట్లా అయిపోయిందంటే మనకి పబ్లిక్ లో కూడా దే డూయింగ్ రీల్స్ ఆన్ వదల. వాళ్ళు ఏదో వాళ్ళ కాన్సెప్ట్ లో వాళ్ళు వదల అనే కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అయిపోతూ రీల్స్ చేసేస్తున్నారు, విచ్ ఆర్ సక్సెస్ఫుల్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ దట్ ఈ రీల్స్ నేను అన్ని చూసి, వాళ్ళు చేసే రీల్స్ అన్ని చూసి నాకు నచ్చినవి నా కొలాబ్లో పెట్టుకుంటాను. ఐ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ దెమ్ అండ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ ఎవ్రీబడి. సో ఈ సినిమా చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది అని నేను చెప్పను, కానీ అది మీరు చెప్పాలి. ఎవ్రీబడి, యూఆర్ ద బాస్, మీరే చెప్పాలి. సో ఐ వోంట్ సే ఆల్ దట్. కానీ మాకైతే హోప్ ఉంది, మా అందరికీ హోప్ ఉంది. అండ్ ఇది దెయ్యం సినిమా అయితే కాదు, కొంతమందికి ఆ డౌట్ ఉంది, దెయ్యం అయితే కాదు. ఈ పిల్ల దెయ్యమే, ఒరిజినల్ ఓజీ సైకోపాత్. సో ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ సినిమా బిజినెస్ చేయలేదు కాబట్టి. సో బిజినెస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద థియేటర్స్లో ప్రేక్షకులే మాకు బిజినెస్ ఇవ్వాలి. సో వాళ్ళకి వెల్కమ్ టు దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధ్యతల్లా సౌండ్ చేసి వదల అనే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడం వరకే. అది మీరు తీసుకోకుండా తిరిగి నా మొహానే కొడితే మళ్ళీ వదలకుండా మళ్ళీ పట్టుకుంటాం మిమ్మల్ని. మళ్ళీ తిరిగి కొడితే వదిలేస్తా, ఏం చేస్తాను, వేరే చాయిస్ లేదు. సో అంత అడమెంట్ గా ఉన్నాం. ఈ పర్టికులర్ సినిమా రిలీజ్ యాక్చువల్లీ 20 days బ్యాక్ చేయాల్సింది, పోస్ట్పోన్ చేయడానికి రీజన్ కూడా పర్ఫెక్ట్ చేసి చేద్దాం. రిలీజ్ తర్వాత ఎడిషన్స్ డిలీషన్స్ లేకుండా ఒకేసారి పర్ఫెక్ట్ సినిమా ఒకటి బయటికి పంపిద్దాం, అందరూ ఆదరించేలా చేద్దాం అనేది ఒక ఐడియా. లక్కీగా నాకు తెలిసి ఈ సినిమాకి ట్రోలింగ్ అయితే అవ్వదు. ట్రోలింగ్లు చేసే అవకాశం, టైం ఎవరికి లేదు. సో అక్కడ కొంచెం బయటపడతాం.
సో ట్రోలింగ్ ఎందుకు ముఖ్యంగా అంటున్నానంటే కొన్ని సినిమాలు టార్గెట్ చేసి సినిమా ఆడకూడదు వాళ్ళు నాశనం అయిపోవాలని చేసే ట్రోలింగ్ల వల్ల మనమే బాధపడుతున్నాం, మనమే ఫైనలీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. సో ఇండస్ట్రీని సేవ్ చేద్దామంటే లెట్స్ నాట్ గెట్ ఇన్ టు నెగిటివిటీ, లెట్ us గెట్ ఇన్ టు పాజిటివిటీ అండ్ వాచ్. దో దిస్ ఫిల్మ్ ఇస్ థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లరే, 100% డ్రామా ఉంది, థ్రిల్లర్ ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుందని వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I would wish ourselves thank you very much and all the best to our team first, and let the blessings come from you all and the people. Thank you very much. థ్యాంక్ యూ సార్.